చాలా పెద్ద సర్వే జరుగుతుంది. ఆ సర్వేకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను, కంపల్సరిగా కామెంట్ చేయండి. తుఫాను సమయంలో రైతులకి అండగా ఉన్న నిజాయితీ గల సీఎం ఎవరు? వైఎస్ జగన్, చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలు కావస్తున్న కొత్త పింఛను మంజూరు చేయకపోగా ఉన్న పింఛన్లను తొలగిస్తుంది. దివంగులు కేటగిరీలో పింఛను పొందుతున్న 10,000 మందికి పైగా లబ్ధిదారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఇందులో కొందరు పేర్లు పింఛన్ జాబితా నుంచి తొలగించింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏటా జనవరి, జూలై మాసాల్లో కొత్త పింఛను మంజూరు చేసేవారు. 6 నెలల్లో వచ్చిన దరఖాస్తులను స్థానిక సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుడా కాదా అనే విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించేవారు. ఆపై అప్లై ఆన్లైన్ ప్రక్రియలో కూడా అన్ని ప్రభుత్వ శాఖల వద్ద ఉండే సమాచారంతో సరిపోల్చుకోవడానికి 6 దశల పరిశీలన 6 స్టెప్స్ వ్యాలిడేషన్ జరిపించేవారు. ఆ తర్వాత అర్హులకు పింఛను మంజూరు చేసేవారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. కొత్త పింఛన్ దరఖాస్తుకు సంబంధించిన వెబ్సైట్ను కూటమి ప్రభుత్వం పూర్తిగా క్లోజ్ చేసింది. దీంతో కనీసం దరఖాస్తు చేసుకునే వీలు కూడా లేకపోయింది. పైగా పింఛన్ను వెరిఫికేషన్ పేరుతో ఇప్పటికే ఎంతోమంది పేర్లను జాబితా నుంచి తొలగించారు. అందుకే జిల్లాలో సామాజిక భద్రతా పెన్షన్ను పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య ప్రతి నెల తగ్గుతోంది. గత ప్రభుత్వంలో జిల్లాలో 2,74,839 మంది పింఛన్దారులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 2,63,173కు తగ్గింది. జగన్ ప్రభుత్వంలో జిల్లా వ్యాప్తంగా అర్హులై ప్రామాణికంగా వైఎస్ఆర్ పింఛన్ కానుక అందజేశారు. జిల్లాలో 2,74,839 మంది వైఎస్ఆర్ పింఛన్ కానుక ద్వారా ప్రతి నెల రూపాయలు 4,131.52 కోట్లు లబ్ధి చేకూరుతుంది. కానీ కూటమి ప్రభుత్వం ప్రతి నెల పింఛన్లో కోత పెడుతుంది. సెప్టెంబర్ నెలలో జిల్లాలోని 2,64,384 మందికి పింఛన్ అందజేయగా అక్టోబర్లో ఆ సంఖ్య 2,63,987కు తగ్గింది. ఒకే నెల 397 మందిని పింఛన్ జాబితా నుంచి తొలగించారు. ఇక అక్టోబర్ నెలలో సుమారు 814 పింఛన్లు తొలగించారు. ఇలా అర్హులను పింఛన్ జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకున్న సీఎం చంద్రబాబు పింఛన్ పంపిణీ పేరుతో జిల్లా పర్యటనను వస్తుండడంపై బాధితులు పెదవి విరుస్తున్నారు. మా పింఛన్ పీకేసీ పింఛన్ పంపిణీ అని మా ఊరికే వస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాది బీసీ సామాజిక వర్గం. ఎన్నికల సమయంలో చంద్రబాబుతో పాటు కూటమి నేతలు బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పారు. 2 ఏళ్లు కావస్తున్నా ఇంతవరకు గతి లేదు. నాకిప్పుడు 58 ఏళ్ళు. పింఛన్ కోసం ఎదురు చూస్తున్నా. అధికారులను అడిగితే చంద్రబాబునే అడుగు అని అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.